మన పరిశుద్ధ గ్రంథాలు తెరచి 105వ కీర్తన 105వ కీర్తన 16 నుండి 22 వచనాలు మనం చదువుకుందాము. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు మీ పరిశుద్ధ గ్రంథాల్లో చూడండి. దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతులను నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ యొక్క 2026వ సంవత్సరాన్ని మన యొక్క పరిచర్య కొరకు దేవుడిచ్చిన నిర్ణయం చొప్పున ఏ సంవత్సరంగా మనం పిలుస్తూ ఉన్నాము అంటే నెరవేర్పు సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఈ నెరవేర్పు సంవత్సరంలో దేవుడు ఇప్పటికే చాలామంది జీవితాల్లో చాలా విషయాలు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే వాస్తవానికి మన జీవితాలను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి, ఒక్కొక్క సంకల్పాన్ని లేదా ఒక్కొక్క చిత్తాన్ని కలిగి ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆ చిత్తాన్ని మనకి ఒక వాగ్దాన రూపంలో తెలియజేస్తూ ఉంటాడు. ఒక వాగ్దాన రూపంలో దానిని తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఆ తెలియచేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది తప్పక నెరవేర్చబడుతుంది. ఎందుకోసము అంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అయితే వాగ్దానము, నెరవేర్పు ఈ మధ్యలో, ఈ రెండింటి మధ్యలో ఒక విధానం అనేది ఆయనకు ఉంది. ఒక విధానం అనేది ఆయనకు ఉంది. ఈ దినమున మనము ఒక విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాము. ఏంటి అంటే నెరవేర్పు దేవుని విధానం. నెరవేర్పు దేవుని విధానం. అందరి జీవితాల్లో వాగ్దానాలు మనం పొందుకుంటాము, కానీ అవి నెరవేరే క్రమాలు మనందరి పక్షంగా ఒకలాగా ఉండవు. యోసేపు జీవితాన్ని కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. 19వ వచనములో, అక్కడ మనం చదివిన వాక్య భాగంలో 19వ వచనములో నెరవేరు వరకు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యోసేపు జీవితంలో దేవుని వాక్యం నెరవేర్చబడింది. అయితే ఆ నెరవేర్చబడిన విధానం మాత్రము చాలా వింతగా లేదా వేరుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నెరవేర్పు సంవత్సరములో దేవుడు మన యొక్క జీవితాలలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే దేవుడు ఏ విధంగా మనలో పని చేస్తూ ఉన్నాడో అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రామిస్కి, ఫుల్ఫిల్మెంట్కి మధ్యలో ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆ యొక్క వాగ్దానానికి అలాగే నెరవేర్పుకి మధ్యలో ఒక విధానం అంటూ దేవునికి ఉంది. దేవుడు ఏ మార్గము ద్వారా, ఏ విధానము ద్వారా మన జీవితాలలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడో మనము ఈ వాక్య భాగాల ద్వారా మనం చూద్దాం. అయితే ఆయన విధానములో మొట్టమొదటి అడుగు ఏంటి అంటే దేవుడు అందరి ఎడలా కూడా ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అందరి ఎడలా కూడా ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. గాడ్స్ పర్పసెస్. అందరి జీవితాలలో కూడా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క సంకల్పము, ఒక చిత్తము, ఒక వాగ్దానము ఆయన కలిగి ఉన్నాడు. మనం చదువుతున్న ఈ 105వ కీర్తన వాస్తవానికి ఇదొక అనాథ కీర్తన. అంటే ఏంటి అంటే ఈ కీర్తన ఎవరు రాశారో మనకి తెలియదు. కీర్తనల పైన రచయితల పేర్లు ఉంటూ ఉంటాయి. ఒకవేళ రచయిత పేరు కనుక లేనట్లయితే మనకి ఎవరు రాశారో ఈ కీర్తన తెలియదు. కానీ ఈ కీర్తన గురించి జాగ్రత్తగా చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 104, 105, 106 ఈ 3 కీర్తనలు కూడా కీర్తనల గ్రంథము 5 భాగాలుగా విభజించబడింది. 5 స్కందాలుగా విభజించబడింది. 4వ స్కందము 90వ కీర్తన మొదలుకొని 106వ కీర్తన వరకు ఉంటుంది. అంటే 4వ స్కందంలో ఈ 3 కీర్తనలు కూడా చివరి కీర్తనలు. ఈ 3 కీర్తనల్ని కూడా జ్ఞాపకార్థ కీర్తనలని పిలుస్తారు. ఏ కీర్తనలు ఇవి?
జ్ఞాపకార్థ కీర్తనలు. ఎందుకోసం అంటే ఈ 3 కీర్తనల్లో కూడా జ్ఞాపకము, జ్ఞాపకము అనే మాట మనకి ఒక 7 సార్లు కనిపిస్తుంది. ద సామ్స్ ఆఫ్ రిమెంబరెన్స్ అని పిలుస్తాము. ఇక 7 సార్లు మనకి జ్ఞాపకం అనే కీర్తన మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఈ 104వ కీర్తన మనం చూసినప్పుడు 104వ కీర్తనలో దేవుడు మనకి ఒక క్రియేటర్గా కనిపిస్తాడు. ద గాడ్ ఆఫ్ క్రియేషన్ అని మనం చూడవచ్చు. అలాగే 105వ కీర్తన కనుక మనం జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ దేవుడు మనకి ఒక నిబంధనకర్తగా ఆయన కనిపిస్తాడు. ద గాడ్ ఆఫ్ కవెనెంట్. 106వ కీర్తన కనుక మనం చదివినట్లయితే అక్కడ మనకు దేవుడు సరిచేసేవాడిగా మనకి కనిపిస్తాడు. ద గాడ్ ఆఫ్ కరెక్షన్. అయితే ఈ 3 కీర్తనలు కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయుల యొక్క జీవితము మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 105వ కీర్తన ప్రత్యేకంగా ఎవరు రాశారు అంటే మనము 2 ఆలోచనలు కలిగి ఉంటాం. ఒకటి దావీదు రాసుండవచ్చు. దావీదు రాసుండవచ్చు. ఎందుకోసం అంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మందస్సాన్ని గుడారానికి తీసుకొచ్చిన తర్వాత ఒక స్తుతి గీతాన్ని ప్రచురము చేయమని చెప్పి దావీదు రాస్తాడు. ఆ రాసిన స్తుతి గీతంలో ఈ కీర్తనలో ఉన్న మొదటి 15 వచనాలు కూడా 8వ వచనం నుండి 22వ వచనం వరకు, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8 నుండి 22 వరకు కూడా ఏ వచనాలు రాయబడి ఉన్నాయి. సో ఆ ఉద్దేశం చేత ఈ కీర్తన దావీదు రాసి ఉండవచ్చు అని ఒక ఆలోచన ఉంది. మరొక ఆలోచన ఏంటి అంటే 78వ కీర్తన, 78వ కీర్తన కీర్తనల గ్రంథంలోనే 2వ అతిపెద్ద కీర్తన. 72 వచనాలు ఉంటాయి. ఆ కీర్తనలో కూడా ఇవే విషయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బహుశా ఈ కీర్తన ఆసాపు రాసి ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయం. రాసింది ఎవరైనా కానీ ఒక మంచి ఉద్దేశాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ 16వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా 7 వచనాలలో యోసేపు చరిత్ర అంతా కూడా ఇమర్చబడి ఉంది. ఆది కాండంలో మోషే యోసేపు గురించి రాయటానికి 14 అధ్యాయాలు అంటే 12 అధ్యాయాలు ఆయన తీసుకుని ఒక 386 వచనాలు హెచ్చిస్తే ఇక్కడ కేవలము 7 వచనాలలోనే యోసేపు జీవితం అంతా కూడా విస్తరించబడి ఉంది. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము ఏ విధంగా మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది, అసలు దేవునికి మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశము ఏంటి? దేవునికి వ్యక్తిగతమైన ఉద్దేశాలు, సంకల్పాలు ఉన్నాయి. అదేవిధంగా సార్వత్రికంగా యూనివర్సల్ పర్పసెస్ కూడా దేవునికి ఉన్నాయి. అయితే దేవుడు తన ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక చక్కని విధానము కలిగి ఉన్నాడు. అలాగే ఆయన తన ఉద్దేశాలు ప్రజలతో చెప్పే విధానము కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఉద్దేశాలు ఈ లోకంలో నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలిచే విధానము ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. దేవుడు మనిషిని తయారు చేసి ఆ మనిషిని తనతో పాటు ఉంచుకోవాలి, తనతో సహవాసం కలిగి ఉండాలని ఆలోచన చేసినప్పుడు ఆ మొదటి మానవుడు పాపం చేసిన తరువాత దేవుడు తనతో ఆ వ్యక్తితో సంబంధాన్ని కోల్పోవలసి వచ్చింది. అయితే మనం సాధారణంగా ఈ లోకంలో ప్రస్తుతం చూస్తూ ఉన్నప్పుడు మనల్ని అందరూ కూడా గేళ్ళు చేస్తూ గొర్రెలని పిలుస్తూ ఉంటారు. మనం ఏమని పిలువబడుతూ ఉన్నాము? గొర్రెలముగా పిలువబడుతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు తన యొక్క సంకల్పాన్ని అంతా కూడా గొర్రెల కాపర్ల చేతే నెరవేర్చాడు. దేవుడు తనతో ఒక సంబంధం కలిగి ఉండాలని చెప్పి ఒక మనిషిని పిలిచాడు. ఆ మనిషి పేరు అబ్రహాము. ఆయన ఒక గొర్రెల కాపరి. తర్వాత ఆయన ఆ ఒక్క కుటుంబాన్ని, ఒక్క మనిషిని ఒక తరముగా లేదా ఒక జనాంగముగా చేయాలనుకున్నాడు. దానికోసం మరొక గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. అతని పేరు యోసేపు. మరలా ఆ ప్రజలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, స్థిరంగా లేరు, వారిని ఒక్కతాటి మీద నడిపించాలి అన్నప్పుడు మరొక వ్యక్తి వచ్చాడు, దావీదు కూడా గొర్రెల కాపరే.
ఆఖరికి ప్రజలందరినీ రక్షించాలి అన్నప్పుడు స్వయంగా తన కుమారుణ్ణే పంపించాడు. తన కుమారుడు వచ్చి నేను గొర్రెల కాపరిని అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. కాబట్టి నిజమే మనం గొర్రెల కాపరులమే. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని గొర్రెల కాపరుల ద్వారా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన సంకల్పాన్ని గొర్రెల ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకు మనము ఈ గొర్రెల కాపరుల ద్వారా సంకల్పం నెరవేర్చుకుంటూ ఉన్నాము? అసలు ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి అంటే 2 ఉద్దేశాలు అందరి ఎడలా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి 105వ కీర్తన 8 నుంచి 10 వచనాలు చూద్దాం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఈ మాటల్లో మనకి 2 విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఏంటి అంటే దేవుని ఉద్దేశం మనము విస్తరించబడాలి. మనమేమవ్వాలి? విస్తరించబడాలి. ఎక్స్పాండ్. మొట్టమొదటి నుంచి కూడా దేవుని ఉద్దేశం ఏంటి? మనుషుల్ని తయారు చేసి ఇదిగో మీరేమవ్వాలి? విస్తరించాలి అని దేవుడు చెప్పాడు ఆదాముతో. అలాగే ఒక మనిషిని తీసుకొచ్చాడు. ఆ ఒక్క మనిషి ఎవరు అంటే అబ్రహాము. అబ్రహాముకు దేవుడు చెప్పాడేమని? నేను నిన్ను గొప్ప జనాంగముగా, గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. కేవలం అక్కడ విస్తరణ మాత్రమే కాదు, మరొక మాట చెప్పాడు. ఇదిగో నీవు ఆశీర్వాదముగా ఉండబోతూ ఉన్నావు. నువ్వు ఒక ఘనత వచ్చిన వ్యక్తిగా ఉండబోతూ ఉన్నావు. ఎక్స్పాండ్ అండ్ ఎగ్జాల్ట్. ఏంటి అంటే మనం విస్తరించబడాలి. అలాగే మనం ఏమవ్వాలి అంటే ఘనత పొందాలి, ఘనత సాధించాలి. ఇదిగో అబ్రహాముని ఒక ఆశీర్వాదంగా మాత్రమే ఆయన చేయలేదు, కానీ ఆయన ఆశీర్వాద కారకముగా కూడా అబ్రామును చేసి ఉన్నాడు. అలాగే అబ్రాము తర్వాత ఇస్సాకు ఒక ఆశీర్వాదముగాను, ఆశీర్వాద కారకముగా ఉన్నాడు. యాకోబు ఒక ఆశీర్వాదముగాను, ఆశీర్వాద కారకముగా ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు లాబాను ఇంటికి వెళ్ళాడో లాబాను మందలు పెరగడం ప్రారంభించింది. ఎందుకోసము అంటే యాకోబు ఆశీర్వాదము మరియు ఆశీర్వాద కారకము. అదే కృప తర్వాత యోసేపుకుని వచ్చింది. ఏంటి దేవుని ఉద్దేశం మన ఎడల అంటే మనము ఎక్కడ ఉన్నామో అక్కడేమవ్వాలి అంటే ఉన్న చోటనే ఉండిపోయే వారము కాదు, కానీ మనం విస్తరించబడాలి. అలాగే మనము దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను హెచ్చింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. మరి ఈ దేవుని సంకల్పము గొప్పగానే ఉంది. ఈ దేవుని సంకల్పము దేవుడు ఈ విషయాన్ని యోసేపుకు కళ్ళ ద్వారా చెప్పి ఉన్నాడు. 37వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదికాండములో ఈ యొక్క ఉద్దేశాన్ని 2 కళల ద్వారా చెప్పి ఉన్నాడు. ఏంటి ఆ కళలు అంటే మొట్టమొదటిగా ఏంటి? పనలు. మొట్టమొదటిగా పనలు. యోసేపు పన నిలబడింది, మిగతా పనులన్నీ కూడా మోకరించాయి, సాష్టాంగా పడ్డాయి. తర్వాత మరలా సూర్యచంద్రులు అలాగే నక్షత్రాలు. యోసేపు నక్షత్రం ముందు సూర్యచంద్రులు మిగతా నక్షత్రాలన్నీ కూడా మోకరించాయి. మొట్టమొదటి దాంట్లో మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే ఒక ఫలాన్ని చూస్తూ ఉన్నాం, పంటను చూస్తూ ఉన్నాం, అది విస్తరణకు. అలాగే రెండోదిగా ఏం చూస్తూ ఉన్నాం? నక్షత్రాల సంఖ్య దేనిలోను అంటే ఘనతకు చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఒక చక్కని ఉద్దేశాన్ని దేవుడు తన కళల ద్వారా యోసేపునకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుడు అక్కడ యోసేపుకి ఇచ్చిన కళలను బట్టి యోసేపు యొక్క భావోద్రేకం మనకు తెలియదు, కానీ తన అన్నలు మాత్రం ఈ యొక్క దర్శనాలను కళలను విని వెంటనే ఏమవ్వారు అంటే కోపపడ్డారు, అసూయపడ్డారు. యోసేపుని చూసి కోపపడ్డారు, అసూయ పడ్డారు. కానీ యోసేపు ఈ యొక్క సంకల్పాన్ని, దేవుని సంకల్పాన్ని పొందుకున్న యోసేపు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకోసం అంటే ఎప్పుడు ప్రామిస్ దగ్గరే ఆగిపోదు. ప్రామిస్ ఏమవ్వాలి అంటే ఫుల్ఫిల్మెంట్ వైపుకి నడవాలి. వాగ్దానం అనేది వాగ్దానం దగ్గరే ఆగిపోదు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన సజీవుడు, ఆయన మనలను వాగ్దానం వైపుకి నడిపిస్తాడు, వాగ్దానం వైపుకి నడిపిస్తాడు. మరి ఎట్లాగా, ఏ విధంగా ఆయన వాగ్దానం వైపుకి నడిపించాడు, వాగ్దానం వైపుకి నడిపించాడు మనం చూసుకుంటేనే. అయితే ఈ వాగ్దానము చాలా సమయాలలో వెంటనే నెరవేర్చబడదు. వాగ్దానము వెంటనే
నెరవేర్చబడదు. దేవుడు ప్రతి వాగ్దానాన్ని ఒక సమయంలో నెరవేరుస్తూ ఉంటాడు. ఒక భక్తుడు ఒక చక్కని మాట చెప్పాడు, గాడ్ నెవర్ హ్యాడ్ ఎనీ క్యాలెండర్. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా క్యాలెండరు లేదు, బట్ హీ హ్యాస్ ఎ టైం టేబుల్. ఆయనకొక టైం టేబుల్ అనేది ఉంది. ప్రతి వాగ్దానము కూడా, ప్రతి విషయము కూడా ఆయన ఒక సమయంలో నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విధానంలో రెండవ అడుగు, రెండవ ఆలోచన ఏంటి అంటే ఇట్ ఈస్ గాడ్స్ పీరియడ్. దేవుని యొక్క సమయము. మొట్టమొదటిగా దేవుని సంకల్పాన్ని మనం చూసాము యోసేపు పక్షంగా. రెండవది దేవుని యొక్క సమయము. దేవుడు ఏదైతే యోసేపుకు మాట చెప్పి ఉన్నాడో ఆ మాట నెరవేర్చబడ్డానికి 13 సంవత్సరాలు సమయం పట్టింది. 13 సంవత్సరాల సమయము పట్టింది. 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపుకి 2 కలలు వచ్చాయి. ఆ 2 కలలు నెరవేర్చబడ్డానికి ఆ 13 సంవత్సరాలు పట్టింది. అయితే యోసేపుకి ఉన్న ఒక ప్రత్యేకమైన వరం ఏంటి అంటే యోసేపు కలిగిన కలలకు భావం చెప్పగలిగిన వరము యోసేపుకి ఉంది. అయితే చాలా సమయాలలో యోసేపు 2 సమయాలలో తన కలలు అంటే ఇతరుల కలలు నెరవేర్చాడు. తాను చెరసాలలో ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు వచ్చి వారి కలలు చెప్పగానే వారి యొక్క కలలు 3 రోజుల్లోనే నెరవేర్చబడ్డాయి. 3 రోజుల్లోనే నెరవేర్చబడ్డాయి. అలాగే ఫరోకు కూడా కలలు వచ్చినాయి. ఫరో కలలు కూడా అనుకున్న సమయంలోనే నెరవేర్చబడ్డాయి. సమయం కూడా యోసేపు చెప్పగలిగాడు. కానీ యోసేపు తన సొంత కలలు నెరవేర్చబడ్డానికి ఒక సరైన సమయము తనకి తెలియదు. తనకు సరైన సమయము తెలియదు. 17 సంవత్సరాల వయసులో తనకు కల వచ్చింది. ఎందుకోసము అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన సమయము ఉంది. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయము ఉంది. దేవుడు మనం అనుకున్నట్లుగా ఆయన చిత్తాన్ని మన పక్షంగా నెరవేర్చడు. ఆయన అనుకున్నట్లుగానే ఆయన సంకల్పం మన ఎడల నెరవేర్చబడుతూ ఉంది. ఎందుకు అంటే దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముకు చెప్పాడు, నిన్ను ఒక గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. కానీ అబ్రహాం చూసిందల్లా ఎవరిని అంటే ఒక్క ఇస్సాకును మాత్రమే. మరలా ఇస్సాకుకి ఇదే మాట చెప్పాడు దేవుడు, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను. ఇస్సాకు చూసింది ఎంతమంది అంటే 2 మాత్రమే. మరలా యాకోబును పిలిచి ఇదే మాట చెప్పాడు, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తానని చెప్పి. కానీ యాకోబు చూసింది 12 మందిని మాత్రమే. కానీ ఇప్పుడు ఒక కుటుంబము ఒక జనాంగముగా ఒక దేశముగా మార్చబడ్డానికి అబ్రహాము యొక్క 4వ తరమైన యోసేపు ఆ యొక్క నిరీక్షణ లేదా ఆ ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చబడుతూ ఉంది. అది యోసేపు సమయము. యోసేపు ఆ సమయ పట్టికలో ఆ సమయ ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఇంతకాలము యోసేపుకి పట్టింది. కేవలం అది యోసేపు కలవార్తమే కాదు, యోసేపు యొక్క సంకల్పం మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముకు చెప్పిన మాటలో ఉంది. ఆదికాండం 15వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు, ఇదిగో అబ్రామా, నీవు ఒక గొప్ప జనాంగంగా మారతావు, మరలా ఇదే దేశానికి వచ్చి స్థిరపడతావు. 404వ తరము తర్వాత ఇది జరుగుతూ ఉంది. ఎందుకోసము అంటే అమోరీయుల పాపం ఇంకా పరిపూర్ణము కాలేదు. ఇదిగో మన యొక్క సమయం ఏదైతే ఉందో ఆ సమయము కేవలము మనకు మాత్రమే చెందిందిగా లేదు. దేవుడు సమస్తాన్ని కూడా మన కాలముతో ఆయన ముడిపెట్టి ఉన్నాడు. ఎందుకోసం అంటే సమయాన్ని నిర్ణయించేది దేవుడు, సమయాన్ని ముందుకు తీసుకెళ్లేది మనమే దేవుని ప్రజలముగా. కాబట్టి దేవుడు తన సమయములో తన సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎందుకు యేసు ప్రభు ఈ సమయంలోనే రావాల్సి ఉంది? 2000 సంవత్సరాలకు పూర్వం ఇదివరకు ఎందుకు రాలేదు అంటే ఆఖరికి తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రావటానికి కూడా దేవుడు సమయాన్ని పాటించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే తన కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనం కంగారు పడుతున్నంత మాత్రాన, తొందర పడుతున్నంత మాత్రాన దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవు. ఆయన సమయంలో నెరవేర్చబడతాయి.
ఒకవేళ దేవుడు అబ్రహామును పిలిచిన వెంటనే 75 సంవత్సరాల వయసులోనే ఒక కుమారుని ఇచ్చివేసి ఉన్నట్లయితే అది పెద్ద విషయం కాదు. ఎందుకోసమంటే అప్పటికింకా శారా బ్రతికి ఉంది, అంటే శారా గర్భం పనిచేస్తా ఉంది. కానీ ఎప్పుడు దేవుడు అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు? 100 సంవత్సరాల వయసులో. అప్పటికి ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఏం చెప్తాం, వారిద్దరూ కూడా సంతానం ఇవ్వటానికి అర్హులు కాదు. అందుకోసమే కదా శారమ్మ నవ్వింది. శారమ్మకు తెలుసు తన బలహీనత ఏంటో. నవ్వి ఏమంది, నాకు ఇప్పుడు ఈ వయసులో నా యజమానుతో ఉండగలనా, కుమారుణ్ణి కనగలనా అనుకుంది. అక్కడ దేవుని కార్యము ప్రారంభమైనది. దేవుని సమయము. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనల్ని పట్టించుకుంటలేదు, లేదా దేవుడు మనలను గమనించటం లేదు. ఆయన మాట అయితే ఇచ్చాడు కానీ అది నెరవేర్చబడటం లేదు అనుకుంటూ ఉంటాం. ఫియర్ నాట్, భయపడక్కర్లేదు. ఆయన కార్యాలు ఆయన సమయంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు ఆయన సమయంలో జరుగుతాయి. దేవుడు ఎప్పుడు కూడా తన ఇచ్చిన మాటను మర్చిపోయేవాడు కాడు. దేవునికి మోమాటం లేదు, మతిమరుపు అంతకన్నా లేదు. దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాలను ఆయన నెరవేరుస్తాడు. రెండవది మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే దేవుని సమయాన్ని చూస్తూ ఉన్నాము. అయితే దేవుని సమయంలో మనం ఇంకొక ఆలోచన చేయాల్సి ఉంది. ఏంటి అంటే దేవుడు ఈ సమయంలో ఆయన మనల్ని ఏమన్నా పట్టించుకోకుండా ఉన్నాడా అంటే లేదు. యోసేపుని పట్టించుకోకుండా ఏమీ విడిచిపెట్టలేదు. కానీ యోసేపుకు కావలసినవన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు అంటే సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు, సమాయత్తం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం నేర్చుకునే విషయం ఏంటి అంటే గాడ్స్ ప్రిపరేషన్, దేవుని యొక్క సమాయత్తం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుడు యోసేపునకు కావలసినవన్నీ కూడా ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని సిద్ధపాటు లేదా గాడ్స్ ప్రిపరేషన్ కొన్ని సమయాలలో మనం అనుకున్నట్లుగా ఉండదు. అక్కడ వాస్తవానికి యోసేపు గురించి ఆలోచన చేస్తే యోసేపు తన తండ్రికి ఒక మంచి గారాల కుమారుడిగా మనకి కనిపిస్తాడు. తన ఇష్టమైన భార్య రాహేలు కన్నది. ఎప్పుడు కన్నది అంటే వృద్ధాప్యములో, అంటే సుమారుగా 91-92 సంవత్సరాల వయసులో యోసేపు యాకోబుకి జన్మించి ఉండవచ్చు. పైగా ఎవరి ద్వారా అంటే తనెంతో ఇష్టపడిన రాహేలు ద్వారా. జన్మించిన కొన్ని నాళ్లకే ఒక 10-12 సంవత్సరాలలోగానే ఏమయ్యింది అంటే రాహేలు చనిపోయింది. దానిని బట్టి యోసేపు మీద ఇంకా అధికమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఎలా చూపించాడు? ఒక ప్రత్యేకమైన రంగురంగుల విచిత్రమైన నిలువుటంగిని యోసేపుకి తొడిగించి చూపించాడు. వాస్తవానికి వాళ్ళందరూ ఎవరు అంటే గొర్రెల కాపరులకి అంత మంచి బట్టలు అవసరం ఉండవు. అంత మంచి బట్టలు వేసుకుని గొర్రెలను కాస్తే ఎట్లాగా? గొర్రెల యొక్క ఆ డర్టీనెస్ అంతా కూడా ఆ బట్టలను పాడు చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? తండ్రి తన మిగతా సహోదరుల నుండి యోసేపుని సెపరేట్ చేశాడు. అయితే యోసేపు ఇట్లా కలలు పొందుకొని ముందుకు వెళుతూ ఉండగా దేవుడు యోసేపును ఏ విధంగా ప్రిపేర్ చేశాడు? దేవుడు యోసేపుని ఏ విధంగా ప్రిపేర్ చేశాడో మనం చూద్దాం. ఇప్పుడు ఈ 16వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు దేశము మీదకి ఆయన కరువు రప్పించాడనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కరువు అనే మాటను మనం చూస్తూ ఉంటే కనుక బైబిల్లో 16 కరువులు మనకి కనిపిస్తాయి. బైబిల్ గ్రంథం అంతా ధ్యానం చేస్తే మనకి 16 కరువులు కనిపిస్తాయి. ఆ 16 కరువులో 2 ఇంకా జరగాల్సి ఉంది. భవిష్యత్తులో ప్రకటన గ్రంథంలో మనకి కనిపిస్తాయి. 14 కరువుల గురించి పాత నిబంధనలో ప్రత్యేకంగా మనం చూస్తాం. ఆ 14 కరువుల్లో ఒక కరువు అనేది అది ఫిజికల్ ఫెమైన్ కాదు, అంటే ఒక ఆత్మీయమైన కరువు. అదేంటి అంటే ఆమోస్ 8:11 ప్రకారము దేవుని మాట, దేవుని వాక్యము దొరకని కరువు. మిగతా 13 కరువులు కూడా పాత నిబంధనలో మనము చూస్తాం. అయితే ప్రతి కరువుకి కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది.
ఇప్పుడు ఒక కరువు రప్పించాడు దేవుడు దేని మీదకి అంటే దేశం మీదకి. ఇప్పుడు ఆ కరువు సమయంలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే యోసేపుని తనున్న చోట్ల నుండి మరొక చోటికి నడిపిస్తూ ఉన్నాడు. తనున్న చోటులో నుండి మరొక చోటికి నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం 18వ వచనాన్ని చూద్దాం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను. దేవుని యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మొట్టమొదటిగా అంటే ఆయన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ఒక టెస్టింగ్. అది ఆయన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ఒక టెస్టింగ్. ఎందుకోసం అంటే టెస్ట్ లేకుండా మనకి టెస్టిమనీ అనేది రాదు. ఇందాక దైవజనులు సాక్ష్యం చెప్పి ఉన్నారు కదా, ఆ సాక్ష్యానికి ముందుగానే ఒక టెస్ట్ అనేది ఉంది. ఏంటి అంటే ప్రార్థన. ఒక టెస్ట్ ఉంది. టెస్ట్ లేకుండా టెస్టిమనీ అనేది ఎప్పుడూ కూడా రాదు. ప్రొబేషన్ లేకుండా ప్రమోషన్ అనేది ఎప్పుడూ కూడా రాదు. అలాగే పెయిన్ లేకుండా గెయిన్ ఎప్పుడూ కూడా రాదు. క్రాస్ లేకుండా క్రౌన్ అనేది ఎప్పుడూ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు యోసేపు హెచ్చించబడాలి అనేది దేవుని యొక్క ఇష్టము. అయితే దేవుని చిత్తము ఏం జరుగుతూ ఉంది అంటే దేవుడు యోసేపుని ఈ 13 సంవత్సరాల కాలంలో ఆయన తనను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఆయన టెస్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ టెస్ట్ అంటే మొట్టమొదటిగా ద టెస్ట్ ఆఫ్ సబ్మిషన్. ద టెస్ట్ ఆఫ్ సబ్మిషన్, సమర్పణ కోసం. ఎందుకోసము అంటే తన ఇంట్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. ఇప్పుడు యోసేపు దేవుని చిత్తం ఏంటి అంటే నీవు ఒక ఏలికగా మార్చబడాలి అంటే నీవు ఆర్డర్స్ ఇవ్వాలి, ఆజ్ఞ ఇవ్వాలి. ఇదిగో నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి అంటే మొట్టమొదటగా ఆజ్ఞ ఎలా పొందుకోవాలో నేర్చుకోవాలి. ఇదే దేవుని యొక్క విషయం. ఇదిగో ఎవడైనా గొప్పవాడిగా ఉండగోరాడా వాడేమవ్వాలి? మొదటిగా సేవకుడు అవ్వాలి. ఏమవ్వాలి? చిన్నవాడు అవ్వాలి, సేవకుడు అవ్వాలి. అంటే నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి అన్నట్లయితే ముందుగా ఆజ్ఞను పొందేవానిగా నీవు ఉండాలి. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు అంటే అమ్మబడ్డాడు. యోసేపు ఏమయ్యాడు? అమ్మబడ్డాడు, ఒక బానిస అయ్యాడు. అరే దేవుని చిత్తం ఏంటి అంటే నువ్వు ఒక రాజుగా ఉండాలి. కానీ ఇప్పుడు యోసేపు ఎలా కనిపిస్తూ ఉన్నాడు? ఒక బానిసగా కనిపిస్తూ ఉన్నాడు. బానిసగా మార్చడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇట్స్ ఎ టెస్టింగ్ పీరియడ్, ట్రయల్ పీరియడ్. ఈ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు యోసేపును సిద్ధము చేస్తూ ఉన్నాడు. దేని కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు అంటే ఇదిగో నీవు ఆజ్ఞ ఇవ్వబోతూ ఉన్నావు, నీవు ఒక రాజు స్థానంలో ఉండబోతూ ఉన్నావు. ఆజ్ఞ ఇచ్చే ముందు ఆజ్ఞను పొందుకోవడం నీవు నేర్చుకోవాలి. ఆజ్ఞను ఇచ్చే ముందు ఆజ్ఞను పొందుకోవడం ఏంటో నేర్చుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇట్స్ నాట్ ఓన్లీ అ టెస్ట్ ఆఫ్ సబ్మిషన్. రెండవదిగా ఏంటి అంటే ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ సర్వీస్, సేవ. ఇదిగో నీ తండ్రి నీకేం చేశాడు? ఒక ప్రత్యేకమైన అంగీ కుట్టించాడు. ఆ అంగీలో పని చేయడానికి నీకేమీ లేదు. అంగీ వేసుకుని రోజంతా అటు ఇటు తిరగడమే నీ పని. కాదు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే ఇదిగో నీవు రాజదండం పట్టుకోబోతూ ఉన్నావు నీ చేత్తో. దేవుడు రాజదండాన్ని యోసేపుకి ఇవ్వాలి, కానీ దానికంటే ముందు ఒక చీపిరిని ఇచ్చాడు. ఒక చీపిరిని ఇచ్చాడు. అదేంటి దేవా, నువ్వు నాకు కళ చూపించావు కదా, కళ్ళలో నేనేమై ఉన్నాను? రాజుగా ఉన్నాను. నేను అక్కడనే నిలబడ్డాను, అందరూ పడుకొని ఉన్నారు, అందరూ సాష్టాంగపడి ఉన్నారు. లేదు, నువ్వు నిలబడాలంటే నువ్వు ముందు పడుకోవాలి. నువ్వు నిలబడాలంటే ముందు నీవు సేవ చేయాలి. ఎందుకోసము అంటే ఇదిగో నీవు దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చింపబడుతూ ఉన్నావు. వారి యొక్క మనస్సు, ప్రజల యొక్క మనస్సు ఏంటో నీవు తెలుసుకోవాలి అంటే నీ ఒక సేవకునిగా మారాలి. అందుకోసం పోతీఫర్ ఇంటికి పంపించాడు. అక్కడ త్రోడడం ప్రారంభించాడు. మరలా అక్కడి నుంచి చెరసాలకి పంపించాడు. అక్కడ కూడా పని చేయటం నేర్చుకుంటా ఉన్నాడు. ఏంటి ఈ యొక్క సేవ ఉద్దేశం ఏంటి అంటే దేవుని యొక్క చిత్తము ఏంటి అంటే ఆయన ఒక సేవకుడిగా మారి ఆ తర్వాత ఒక అధిపతిగా మారాలి. ప్రభు కూడా అదే నేర్పించాడు కదా శిష్యులకు. శిష్యులారా, మీరు నేను వెళ్ళిన తర్వాత నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, మంచిదే. కానీ మీరు అంతకుముందు ఏమవ్వాలి అంటే
మీరు సేవ నేర్చుకోవాలి అని చెప్పి ఆయనే ఒక తువాలు తీసుకుని వారి కాళ్ళు కడగటము ప్రారంభించాడు. ఇది దేవుని యొక్క విధానము. దిస్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ సర్వీస్. అది కేవలం అంత మాత్రమే కాదు. మూడవది ద టెస్ట్ ఆఫ్ సఫరింగ్. అంటే ఏంటి అంటే శ్రమ ద్వారా యోసేపు ఏం నేర్చుకోవాలి అంటే శ్రమ ద్వారా సహనాన్ని నేర్చుకోవాలి. శ్రమ ద్వారా ఏం నేర్చుకోవాలి? సహనాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఒక వచనాన్ని చూసాం ఇందాకనే, 18వ వచనము. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము ఏం చేసింది అంటే అతని ప్రాణమును బాధించెను. కొన్ని ట్రాన్స్లేషన్ చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. అతని యొక్క మెడ చుట్టూ ఇనుము ఉండింది. అతని యొక్క మెడ చుట్టూ ఇనుము ఉండింది. అలాగే ఇంకొక ట్రాన్స్లేషన్లో ఒక చక్కని మాట ఉంది. అతని యొక్క సోల్ని అంటే అతని యొక్క ఆత్మను ఇనుము బాధించింది, బంధించింది అని అక్కడ ట్రాన్స్లేషన్ మనం చూస్తాం. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే అతడు అనుకున్నాయి నెరవేర్చబడవు. వాస్తవానికి తనకంటూ ఒక చిత్తం ఏమీ కూడా లేదు. ఇప్పుడు అతను ఏమయ్యాడు? ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఇప్పుడు బానిసగా అమ్మబడిన వ్యక్తికి ఏమవ్వాలంటే అతడు ఒక బానిసే. తను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది నెరవేర్చబడదు. తన కాళ్ళను బంధించారు. తన కాళ్ళు సంకెళ్లలో ఉన్నాయి. తన యొక్క మెడ ఇనుము చట్రములో ఉంది. ఎందుకోసము ఇనుము చట్రములో తన మెడ, ఎందుకు తన కాళ్ళు ఆ యొక్క సంకెళ్ళలో ఉన్నాయి అంటే దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే యోసేపు నీవు సహనం నేర్చుకోవాలి. నువ్వేం నేర్చుకోవాలి? సహనము నేర్చుకోవాలి. సఫరింగ్ అనేది ఎక్కడికి నడిపిస్తుంది అంటే సహనంలోనికి నడిపిస్తుంది. మన శ్రమ మనలను సహనము వైపుకి నడిపిస్తూ ఉంటుంది. ఆ సహనము ద్వారానే ఏదైనా జయించగలము. నెరవేర్పులోనికి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన యొక్క సహనము అనేదే మనకు ప్రాముఖ్యముగా ఉంటుంది. చాలా సమయాలలో మనము కొన్నిసార్లు సహనం లేక చాలా ఆశీర్వాదాలు మనము కోల్పోతూ ఉంటూ ఉంటాం. మూడవ పరీక్ష దేని గురించి అంటే సఫరింగ్ గురించి. ఇక 4వ పరీక్ష ఏంటి అంటే అది సెల్ఫ్ కంట్రోల్, సచ్చీలత గురించిన ఒక పరీక్ష. మనకందరికీ బాగా తెలిసిన విషయం. 39వ అధ్యాయంలో అతడు చక్కగా తన పని తాను చేసుకుంటూ ఉంటే పోతీఫరు భార్య వచ్చి రోజు కూడా అతను ఏం చేస్తూ ఉంది? 3 మాటలు చెప్తుంది. నీకు ఫుడ్ ఇస్తా, నీకు డబ్బు ఇస్తా, నీకు బెడ్ ఇస్తా. నీకు ఫుడ్ ఇస్తా, నీకు డబ్బు ఇస్తా, నీకు బెడ్ ఇస్తా అని చెబుతూ యోసేపు కూడా తిరుగుతూ ఉంది. కానీ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? ఆమె నుండి దూరం జరుగుతూ ఉన్నాడు. ఒకానొక రోజు వచ్చింది. ఆమె ఎక్కువగా పీడించింది. ఆఖరికి తన వస్త్రాన్ని కోల్పోయాడు. కానీ యోసేపు మాత్రము లొంగలేదు. సెల్ఫ్ కంట్రోల్. అది కేవలము లైంగికపరమైన విషయం మాత్రమే కాదు. రేపొద్దున అతడు అధికారిగా మార్చబడతాడు. అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా తన యొక్క శీలము గురించి, తన యొక్క సచ్చీలత గురించి దేవుడు పెట్టిన పరీక్షలో యోసేపు గెలిచాడు. ఒకవేళ యోసేపు అక్కడ ఓడిపోయి ఉన్నట్లయితే యోసేపు ఎల్లకాలము బానిసగా ఉండేవాడు. బానిసగానే ఉండేవాడు. కానీ యోసేపు తన యొక్క పరీక్షలో విజయం సాధించాడు కాబట్టి దేవుడు యోసేపుని ఒక ఏలికగా మార్చబడ్డాడు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రిపరేషన్. అయితే మరొక ప్రాముఖ్యమైన విషయం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచు ఉండెను. ఎవరి ఇక్కడ 2 మాటలు కనిపిస్తాయి మనకి. మొట్టమొదటిది అతడు చెప్పిన సంగతి, అతడు చెప్పిన మాట. రెండవది దేవుని మాట. యెహోవా వాక్కు ఏం చేస్తూ ఉంది అంటే యాకోబుని పరిశోధిస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంటే రిఫైనింగ్ హిమ్ అంటే ఏం చేస్తూ ఉంది అంటే ఒక వెండిని, ఒక బంగారాన్ని ఏ విధంగా పుటములో వేసి మనము కాలుస్తూ ఉంటామో ఆ విధంగా యోసేపు యొక్క జీవితాన్ని దేవుడు ఒక పుటములో ఉంచాడు ఆ సమయంలో. ఎందుకోసము అంటే అతడు ఒక చక్కని సువర్ణముగా మార్చబడడం కోసం.
కోసము. చాలా సమయాల్లో దేవుడు మనకు మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు, ఆయన చిత్తం తెలియచేసిన తర్వాత మనము చాలా చాలా శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం, చాలా శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనలు మనలను ఒక మంచి ఉద్దేశము కొరకే, ఒక మంచి విషయము కొరకే దేవుడు మనలను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. మంచిది. ఈ యొక్క టెస్టింగ్ పీరియడ్ లేదా ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇతడు రాజు అయిపోయాడు లేదా ఒక ఏలిక అయిపోయాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. సండే స్కూల్ నుంచి కూడా యోసేపు చరిత్ర నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే ఇతడు రాజు అయిపోయాడు. రాజు అవ్వడానికి గల సహాయం ఎక్కడ పొందింది? వాస్తవానికి ఎప్పుడైతే యోసేపు తన తండ్రిని విడిచిపెట్టాడో హీ బికేమ్ హోప్లెస్, హీ బికేమ్ హెల్ప్లెస్, హీ బికేమ్ హోమ్లెస్. తన యొక్క నిరాశ్రయుడిగా మారాడు, ఒక నిరాశతో కూడిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక నిస్సహాయుడిగా మారిపోయాడు. తనకంటూ ఏ సహాయము కూడా లేదు. అయితే దేవుని విధానములో గాడ్స్ ప్రాసెస్ హ్యాస్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క విధానం ఏం కలిగి ఉంది అంటే దేవుని యొక్క హెల్ప్, సహాయం కలిగి ఉంది. దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే గాడ్స్ ప్రొవిజన్ అంటే ఏంటి అంటే దేవుని యొక్క సమకూర్పు. ఒక మంచి భక్తుడి మాట చెప్పాడు. ఏంటి అంటే గాడ్స్ ఎవ్రీ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ ఈజ్ హిజ్ ప్రీవిజన్. అంటే ఏంటి అంటే సమస్తము కూడా ఏవైతే దేవుని యొక్క సహాయం ఉందో అది దేవుని యొక్క ముందు చూపు. ఆయన ముందే చూసి అవన్నీ కూడా మన ఎదుట పెడతాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే రాజైన యోసేపుని మనం కొద్దిసేపు ఇంటర్వ్యూ చేద్దాం. యోసేపుతో కాసేపు ఒక ఇంటర్వ్యూ చేద్దాం. యోసేపు, మొట్టమొదటిగా కంగ్రాచులేషన్స్, నువ్వు ఒక రాజు అయిపోయావు, చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ. కానీ అసలు నీవు రాజుగా మార్చబడ్డానికి కారణం ఏంటి? సహాయం ఎలా పొందుకున్నావు అంటే యోసేపు చెబుతాడు, ఇవన్నీ కూడా నేను దేవుని ద్వారా నా సహాయాన్ని పొందుకున్నాను. అచ్చా, దేవుడు నీకు ఎట్లాంటి సహాయము చేశాడు యోసేపు మాకు చెప్తావా అంటే యోసేపు ఒక 4 ముక్కల్లో చెప్తాడు. మొట్టమొదటిగా దేవుడు నన్ను ఉంచిన ప్రదేశాలు. దేవుడు నాకేం చెప్పాడు మొట్టమొదటిగా అంటే, ఇదిగో నిన్ను తీసుకెళ్ళి ప్యాలెస్లో పెడతాను, నిన్ను తీసుకెళ్ళి అంతఃపురంలో ఉంచుతాను అని చెప్పాడు. కానీ వెంటనే నన్ను అంతఃపురంలో ఉంచలేదు. నన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడిట్టాడు అంటే ఒక గుంటలో, ఒక పిట్లో ఉంచాడు. మంచిదే. మరి పిట్లో ఏం చేస్తావు అంటే ఆ పిట్ అనేది నాకు ఒక స్కూలు. ఆ స్కూల్లో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఏంటి నువ్వు నేర్చుకున్న విషయము అంటే ఆ గోతులో ఉండి పైకి చూడడం నేర్చుకున్నాను, దేవుని వైపు చూడడం నేను నేర్చుకున్నాను. మొట్టమొదటిగా ఆ గోతులో ఉండి పైకి చూస్తూ ఉన్నాను. పైకి చూస్తున్న అనుభవం ఏం నేర్పిస్తుంది అంటే నా యొక్క దేవుని వైపు చూస్తేనే నేను జీవితంలో హెచ్చింపబడతాను. ఎప్పుడైతే సాధారణంగా మనమున్న స్థలము మనకు సంబంధించినది కాదు, దేవుడు వాగ్దానం చేసింది ఒకటవుతుంది, మనం ఉన్న ప్రదేశం మరొకటి ఉంటుంది. మీరేం భయపడక్కర్లేదు, మనమేం భయపడక్కర్లేదు. ఎందుకోసం అంటే ఈ స్థలాలన్నీ కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలు. అందులో మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోసేపు, నువ్వు గోతులో ఉన్నావు కదా, గుంటలో ఏం నేర్చుకున్నావు అంటే నేను పైకి చూడడం నేర్చుకున్నాను. పైకి చూశాను, దేవుడు కనిపించాడు నాకు. నా అన్నలను దాటి చూశాను, దేవుడు నాకు కనిపించాడు. ఇదిగో ఆయనే నన్ను పైకి తీసుకురాగలడన్న విషయాన్ని నేను గోతులో ఉండి నేర్చుకున్నాను. రెండవ ప్లేసు, దేవుడు అక్కడి నుంచి గోతులో నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే పోతీఫర్ ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో ఏం నేర్చుకున్నావు అంటే ఫస్ట్ అప్వర్డ్ లుక్ చూశాను, దేవుణ్ణి చూశాను. రెండవది ఇన్వర్డ్ లుక్, నన్ను నేను చూసుకున్నాను. ఎప్పుడూ కూడా పోతీఫర్ నా చేతికి అన్నీ ఇచ్చేశాడు, తన భార్యని తప్ప అన్నీ ఇచ్చేశాడు. కానీ నేనేది కూడా దుర్వినియోగము చేయలేదు. నన్ను ఒక పవిత్రునిగా, పరిశుద్ధునిగా ఉండడం కోసం నన్ను నేను ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాను. నా పరిశుద్ధత కాపాడుకుంటూనే ఉన్నాడు. ఒకవేళ నేను పోతీఫర్ భార్యతో పాపం చేస్తుంటే ఆ ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు.
కానీ నేను అక్కడే ఉన్నాను. ఎందుకోసం అక్కడ ఉన్నాను అంటే, అక్కడ నన్ను నేను చూసుకుంటూ, నేను కాపాడుకుంటూ ఉన్నాను. ఐ లుక్ అప్‌వర్డ్, ఐ లుక్ ఇన్‌వర్డ్. తర్వాత మూడవది, పోనీ పోతీఫర్ ఇంట్లోంచైనా ప్యాలెస్‌కి తీయబడ్డావా, తీసుకెళ్ళబడ్డావా అంటే, లేదు లేదు. పోతీఫర్ ఇంట్లోంచి ఎక్కడికెళ్ళాను నేను అంటే, ప్రిజన్‌లోకెళ్ళాను. చెరసాలలోకి వెళ్ళాను. ఎందుకు నువ్వు చెరసాలలో వెళ్ళావంటే, ఇది నా జీవితంలో ఒక ఎక్స్‌పీరియన్స్. పిట్ ఒక ఎలిమెంటరీ స్కూల్ అయితే, పోతీఫర్ ఇల్లు ఒక హై స్కూలు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా నన్ను యూనివర్సిటీలో పెట్టాడు దేవుడు. ఎక్కడ నువ్వేం నేర్చుకున్నావంటే, ఇక్కడ మనుషుల్ని చూడడం నేర్చుకున్నాను. మనుషుల్ని చూడడం, లుకింగ్ అవుట్‌వర్డ్. అదిగో అందుకోసమే కదా మనుషుల్ని చూస్తా చూస్తా ఒక ఇద్దరు పొద్దున్నే లేచి వాళ్ళ ముఖాలు బాలేదన్న విషయాన్ని యోసేపు గమనించాడు. ఎందుకోసం అంటే, యు ఆర్ పీపుల్స్ మ్యాన్. నువ్వు ఒక ఏలికగా మార్చబడిన తర్వాత నువ్వు డీల్ చేయాల్సింది ఎవరితోని? ప్రజలతోని. నువ్వు నిత్యము ఉండాల్సింది ఎవరితోని? ప్రజలతోని. కాబట్టి ఇదిగో మొట్టమొదటిగా నీ యొక్క చూపు దేవుని వైపు, రెండోది నీలోకి నువ్వు చూసుకో, మూడోది ప్రజలను చూడాలి. కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఒక స్కూల్ లాంటివే. చివరిగా నేను చేరుకునే ప్యాలెస్ వరకు కూడా దేవుడు కొన్ని ప్లేసెస్లో నేను పెట్టానని యోసేపు మనకి చెప్పగలను. సరే, యోసేపు చాలా మంచి విషయం చెప్పు ప్రదేశముల గురించి. రెండవ విషయం ఏంటి అంటే, నాట్ ఓన్లీ ప్లేసెస్, ఇట్ ఈజ్ అబౌట్ పీపుల్. ఇట్ ఈజ్ అబౌట్ పీపుల్. అనుకున్నాం ఇందాక, ప్రదేశాలు అనేవి మనకి సంబంధించినవి కాకపోయినా కానీ దేవుడు మనల్ని అక్కడ ఉంచుతూ ఉంటాడు. నేను ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు 2007 ఆ ప్రాంతంలో యూత్ మీటింగ్ జరుగుతూ ఉండేది. జరిగినప్పుడు కోటేశ్వర సార్ అక్కడ వాక్యం చెప్తూ ఉండేవారు. ఒకసారి ఇట్లాగే యోసేపు గురించి వాక్యం చెబుతూ ఉండగా 40వ అధ్యాయం 3వ వచనం గురించి ఆయన వాక్యం చదవమన్నప్పుడు, మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఒక ఆయన యాకోబు అని ఉన్నాడు. ఆయన కంగారులో చదివి ఏం చెప్పాడు అంటే, అది యోసేపు బంధించబడిన స్థలం అని చదవడం మానేసి యోసేపుకి సంబంధించిన స్థలం అని చదివాడు. యోసేపుకి సంబంధించిన స్థలం అది. యోసేపుకి సంబంధించిన స్థలం కాదది, కేవలం యోసేపు బంధించబడిన స్థలం మాత్రమే. అవర్ ప్లేసెస్ ఆర్ నాట్ అవర్స్. ఎందుకోసం అంటే, దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన స్థలము వేరేది ఉంది. ఆ స్థలంకి ఆయన తీసుకెళ్లే వరకు కొన్ని స్థలాల్లో దేవుడు మనలను ఉంచుతాడు. ఎందుకోసం అంటే, అవన్నీ మనకు స్కూల్స్, అవన్నీ మనకు పాఠశాలలు. ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఏదో ఒకటి అక్కడ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. యోసేపు ఇంకా ఏం చెప్పగలవు అంటే, దేవుడు నాకు ప్రదేశాలు మాత్రమే కాదు, నా జీవితంలో కొంతమంది ప్రజలను కూడా ఉంచాడు. పీపుల్. మనం ఎదుర్కొనే ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని ద్వారానే మన ముందుకు తీసుకురాబడతా ఉంటారు. ఇదేని కోసము అంటే, దేవుడు తన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడం కోసం. యోసేపుకి ఇద్దరు ఉన్నారు. పాజిటివ్ పీపుల్ ఉన్నారు, నెగిటివ్ పీపుల్ కూడా ఉన్నారు. యోసేపు, నీవెంత సహనంగా ఎలా ఉండగలిగావు అంటే, యోసేపు చెబుతాడు, మా పెద్దమ్మని చూసి నేను నేర్చుకున్నాను. ఎవరు యోసేపు పెద్దమ్మ? లేయా తన జీవితాంతము కూడా ఒక ఇష్టము లేని స్త్రీగానే అందరి ముందు ఆమె శ్రమపరచబడుతూ ఉంది. కానీ తన సహనం అంతా కూడా ఎక్కడి నుంచి చేసుకున్నావు అంటే, లేయా నుంచి. సరే, యోసేపు అంత చిన్న వయసులోనే ఒక లైంగిక పాపం నుండి ఎలా తప్పించబడ్డావు అంటే, ఎలా నేర్చుకున్నావు అంటే, ఇద్దరు వ్యక్తులు నా జీవితంలో నేను చూశాను. ఒకటి మా పెద్దన్నయ్య నేను చూశాను. మా పెద్దన్నయ్య రూబేను. తండ్రి తర్వాత తండ్రి అంతవాడు. జ్యేష్ఠత్వ ఆశీర్వాదం పొందుకోవలసిన వాడు. కానీ తను చేసిన ఒక లైంగిక పాపం వల్ల చాలా విషయాలు కోల్పోయాడు. దినవృత్తాంతాల మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. యెరూబేను తను చేసిన పాపాన్ని బట్టి తన జన్మ హక్కును కోల్పోయాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఆ ప్రథమ సంతానం జ్యేష్ఠపుత్రునికి 3 అధికారాలు ఉన్నాయి. ఏంటేంటి అంటే, ఒకటి అధికారము చేసే విషయం. ఆ అధికారము, రాజ్యాధికారము రూబేన్ను కాదని యోదాకు వచ్చింది. యాజకత్వం చేసే అధికారం రూబేన్ని కాదని లేవీకి వచ్చింది. అలాగే జ్యేష్ఠత్వపు అధికారం అంటే ఏంటి? రెండింతలా ఆశీర్వాదాలను పొందుకునే అధికారం, అది మరలా యోసేపుకి వచ్చింది. రూబేను ఇవన్నీ కోల్పోయాడు కేవలం ఒక లైంగిక పాపం వల్ల. ఇదిగో మా అన్నయ్యని రోజు చూస్తూ ఉన్నాను, ఎంత బాధపడుతూ ఉన్నాడో, కాబట్టి నేను ఆ పాపం జోలికి వెళ్ళను. అలాగే మా 12 మందికి ఒక అక్క ఉంది, ఒక సహోదరి ఉంది,
దీనా కూడా ఇట్లాంటి పాపంలోనే కూరుకుపోయింది. రోజంతా కన్నీరు కారుస్తూ ఉంది. నాకు ఆ జీవితం వద్దనుకున్నాను, అందుకే పాపానికి దూరమైపోయా. సరే యోసేపు, మీ అన్నీలు మీ దగ్గరికి వచ్చారు కదా, నువ్వు వారిని క్షమించావు. నువ్వు వారిని క్షమించావు. క్షమాపణ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మా పెదనాన్న. ఎవరు పెదనాన్న? యాషావు. యాషావుకు చేయకూడని కీడంతా మా డాడీ చేశాడు. మా నాన్న యాకోబు చేశాడు. తన జ్యేష్ఠత్వాన్ని కొనేసుకున్నాడు, అలాగే ఆశీర్వాదాన్ని దొంగిలించేశాడు. 20 సంవత్సరాలు దూరం అయ్యి తిరిగి వస్తూ ఉన్నాం. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఒక ప్లాన్ చేశాడు మా నాన్న. తన అన్నయ్యకి కానుకలు ఇద్దామని చెప్పి కానుకలు సిద్ధం చేశాడు. ఇదిగో మాకొక వార్త వినిపించింది ఆ నైట్. ఏంటి అంటే, యాషావు 400 మందిని తీసుకుని ఉన్నాడన్న వార్త మాకు వినిపించింది. అనుకున్నాము ఆ రోజునే మేము చనిపోతామేమో అని. కానీ యాషావు వచ్చి ఏం చేశాడు అంటే, మా నాన్న ఏమనలేదు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అంటే క్షమించాడు. అంత కీడు చేసిన మా డాడీని మా పెద్దనాన్న క్షమించాడు కదా, వీళ్ళ చేసింది ఏముంది, నేను కూడా క్షమాపణ నేర్చుకున్నా. ఇట్లా చాలామంది పాజిటివ్ పీపుల్ మన చేతిలో ఉంటారు, మన దృష్టిలో ఉంటారు. వారి ద్వారా మనము నేర్చుకుంటాం. కేవలం పాజిటివ్ పీపుల్ మాత్రం కాదు, యోసేపు జీవితంలో నెగిటివ్ పీపుల్ కూడా ఉన్నారు. పోతీఫర్ భార్య, అలాగే తన యొక్క అన్నయ్యలు, వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే పోతీఫర్ భార్య, వీళ్ళ అన్నయ్యలు, వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే, యోసేపు వస్త్రాలు దొంగిలించారు. ఇద్దరు కూడా యోసేపు వస్త్రాలు దొంగిలించారు. ఒక ఆయన ఒక చక్కని మాట చెప్పాడు, జోసెఫ్ లాస్ట్ హిస్ కోట్ నాట్ హిస్ క్యారెక్టర్ అని. యోసేపు కేవలం కోటును మాత్రమే కోల్పోయాడు, కానీ క్యారెక్టర్ని ఆయన కోల్పోలేదు. ఇట్లాంటి నెగిటివ్ పీపుల్ చాలా సమయాల్లో మన యొక్క వర్కింగ్ ప్లేసెస్లో కానీ, అక్కడికి మన ఇంట్లో కూడా ఉంటారు. మనకి ఎప్పుడూ వీళ్ళు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటారు. హెచ్ఆర్లు కావచ్చు, మేనేజర్లు కావచ్చు. ఇంట్లో వీళ్ళు చూస్తూ ఉంటే ఆఫీసులో అసలు వీళ్ళు ఎందుకు మనం ఇందున్నారు అనిపిస్తూ ఉంటుంది. డోంట్ ఫర్గెట్, దే ఆర్ ఇన్ ద గాడ్స్ ప్లాన్. వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారు నీ కోసం. ఎందుకోసం అంటే, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా నిన్ను ఒక అడుగు ముందుకు తీసుకెళ్తా ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ పీపుల్ అన్నిటికీ మించి ఇంకా యోసేపు ఈ రెండు ఫిజికల్గా మానవ దృష్టిలో చూస్తావు. ఇప్పుడు దేవుని దృష్టిలో నీకేమేమి ఉన్నాయి అంటే 2 విషయాలు చెప్తాడు. మొట్టమొదటిగా ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నేను పట్టుకున్నా. జైల్లో ఉన్న ఆ వాగ్దానం నాకు తెలుసు, గోతులో ఉన్న ఆ వాగ్దానం నన్ను ముందుకు నడిపించింది, పోతీఫర్ ఇంట్లో ఉన్న ఆ వాగ్దానం నన్ను ముందుకి నడిపించింది. అంత మాత్రమే కాదు, దేవుని వాగ్దానం మాత్రమే కాదు, చివరిగా దేవుని యొక్క సన్నిధి, ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధి నిత్యము కూడా యోసేపుకి తోడుగా ఉంది. 39వ అధ్యాయంలో 4 సార్లు మనకు కనిపిస్తుంది ఆ మాట. దేవుడు యోసేపుకి తోడై ఉండెను. 2వ వచనం, 3వ వచనం, 21వ వచనం, 28వ వచనంలో మనం చూస్తాము. దేవుడు యోసేపుకి ఏమై ఉన్నాడు అంటే తోడై ఉన్నాడు. ఈ 4 సమకూర్పులను బట్టి, ఈ 4 ప్రొవిజన్స్ని బట్టి యోసేపు తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి రాకెళ్ళాడు. చివరగా యోసేపు ఏమయ్యాడు అంటే ప్రమోషన్ని పొందుకున్నాడు. దేవుని సన్మానం, గాడ్స్ ప్రమోషన్, దేవుని సన్మానము. చాలా సమయం అయిపోతుంది, బట్ ఒక విషయం చెప్తాను. దేవుడు ఒకవేళ మనల్ని హెచ్చించినప్పుడు, దేవుడు హెచ్చించే క్రమము ఒక్కొక్క విధంగా ఉంటుంది. దేవుడు ఎవరి ముందు హెచ్చించాడు యోసేపుని అంటే, తన అన్నల ముందు హెచ్చించినప్పుడు ఎలా హెచ్చించాడు? వీళ్ళందరూ కూడా ఎందుకు యోసేపు మీద కోప్పడ్డారు? మేము నీకు మొక్కం అన్న విషయానికి కోప్పడ్డారు. ఎందుకు కోప్పడ్డారు? మేము నీకు మొక్కం అని అన్నారు. అందుకోసమే కదా వీళ్ళందరూ కూడా గోతులో వేసి పైన నిలబడ్డారు. అంటే ఉద్దేశం ఏంటి? నువ్వు మాకంటే ఎక్కడున్నావు? కింద ఉన్నావు, మేమంతా ఎక్కడున్నాము? పైన ఉన్నాము అన్న వీళ్ళ మాత్రమే ఏం చేశారు అంటే, ఒకవేళ వాక్యాన్ని చూసినట్లయితే 5 సార్లు సాగిలపడ్డారు. ఎన్నిసార్లు? 5 సార్లు సాగిలపడ్డారు. ఇదిగో మేము ఒక్కసారి కూడా సాగిలపడము, నువ్వు పోతే పో, అమ్ముడైపో అనుకున్న వాళ్ళు ఏం చేశారు అంటే 5 సార్లు సాగిలపడ్డారు. రెండవది పోతీఫర్
పోతీఫర్ విషయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే నేను అనుకుంటాను, అతడు హెచ్చించబడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో మాట్లాడి ఉండవచ్చు, ఇదిగో ఆ హెబ్రీని విషయం నిజంగా ఇలాగే జరిగిందా, నిన్ను అతడు బలవంత పెట్టాడా అని అంటే, నిజంగానే బలవంత పెట్టాడు అంటే, కాదు కాదు, ఈరోజు ఒక విషయం జరిగింది కోర్టులో, మా రాజుగారికి కల వచ్చింది, ఆ కళ నెరవేర్చడం కోసం, ఆ భావం చెప్పడం కోసం ఎవరో గొప్పవాడు వస్తాడని చెప్పారు. ఎవరు వచ్చారంటే యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చాడు. యోసేపు కలభావం చెప్పిన తర్వాత రాజుగారు అతన్ని బాగా హెచ్చించారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నిన్నటిదాకా అతడు బానిస, నేను యజమాని, ఈ రోజు నుండి అతను నాకు యజమాని, నేను బానిసనైపోయాను, ఈ రోజు నుండి నేను బానిసనయ్యాను, ఇదిగో వెళ్ళగానే ఒకసారి మోకరించి నమస్కారం కొట్టాలి, మరలా వచ్చేటప్పుడు ఒకసారి మోకరించి నమస్కారం పెట్టాలి, నా సర్వీస్ ఉన్నంత కాలము కూడా యోసేపు ముందు నేను నమస్కరిస్తూనే ఉండాలి, యోసేపుకి నమస్కరిస్తూనే ఉండాలి. ఒకవేళ దేవుడు కనుక హెచ్చించినట్లయితే ఈ విధంగా ఆయన హెచ్చిస్తాడు. మూడవది 41వ అధ్యాయం 41, 42 వచనాలు చూసినట్లయితే యోసేపు ఫరో ద్వారా ఎలా సన్మానం పొందుకున్నాడో మనం చూస్తాం. అక్కడ తన యొక్క ఉంగరాన్ని తీసి యోసేపుకి పెట్టాడు, ఆ చీపురు పట్టుకున్న చేతితోటి. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి అంటే, ఇదిగో ఉంగరం ఇచ్చాడు. రెండవది బట్టలను తీసివేశాడు. యోసేపు 2 సార్లు బట్టలు కోల్పోయాడు. ఇప్పుడు 3వసారి స్థిరమైన వస్త్రాలు యోసేపుకు దేవుడు ఘనత కలిగించే వస్త్రాలు ఇచ్చాడు. ఇదిగో తన మెడ చుట్టూ సంకెళ్ళు ఉన్నాయి ఒకసారి, ఇప్పుడు తన మెడ చుట్టూ బంగారపు గొలుసు ఫరో వేశాడు. దేవుడు మనలను ఆ విధంగా హెచ్చించగలడు. కాబట్టి దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విధానం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము యోసేపు జీవితాన్ని గమనిస్తూ గ్రహిస్తూ ఉండగా దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో కూడా ఈ విధంగా నెరవేర్చి మనల్ని ఉన్నతమైన స్థానానికి హెచ్చించగలడు. అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.